మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 4వ వచనము. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. ప్రియ దైవజనమా, మన దేవుడు సమాధిలో నుండి మన ప్రాణాన్ని విమోచించేవాడై ఉన్నాడు. అనగా మరణము నుండి, నరకము నుండి మనలను విడిపించే దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, మరణములో నుండి జీవములోనికి మనలను దాటించడానికి దేవుడు ఆ పరలోకాన్ని విడిచి ఈ లోకానికి అరుదించాడు. మరి ఆయన ఎవరి ప్రాణమును విమోచిస్తాడో తెలుసా? 34వ కీర్తన 22వ వచనం ప్రకారం తన సేవకుల ప్రాణాన్ని విమోచించే దేవుడుగా ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరిని సేవిస్తూ ఉన్నావు? ఈ లోకాధికారినా లేక సర్వాధికారి అయిన ప్రభు అయిన క్రీస్తునా? ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. ఎవ్వరూ ఒకేసారి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరని వాక్యము తెలియజేస్తా ఉంది. మనము దేవుణ్ణి సేవించే వారమైతే మన జీవితాలలో అపవాది కార్యాలకు చోటు ఉండదు. పాప దాస్యము నుండి విడిపించబడిన వారమై క్రీస్తు దాసత్వంలోనికి మనము నడిపించబడితే దేవుడు మన ప్రాణములను విమోచించేవాడుగా ఉన్నాడు. ఎక్కడి నుండి విమోచిస్తాడు అని మనం చూసినట్లయితే 49వ కీర్తన 15వ వచనం ప్రకారం పాతాళ బలములో నుండి ఆయన మన ప్రాణాన్ని విమోచిస్తాడు. అవును ప్రియ దైవజనమ, మన ఆత్మ పాతాళమునకు చేరకుండా తన వద్దకు చేరాలని, ఆ నిత్య జీవాన్ని మనకు ప్రసాదించాలని మరణపు ముళ్ళును విరిచి మరణాన్ని జయించి నీ కొరకు నా కొరకు తిరిగి లేచి యుగ యుగాలు తనతో కూడా జీవింపచేయడానికి మన కొరకు స్థలము సిద్ధపరచ ఆయన వెళ్ళి ఉన్నాడు. ఒకానొక దినాన ఆయన తిరిగి రానై ఉన్నాడు. వచ్చి మనలను తీసుకొని శాశ్వతముగా తనతో కూడా నివసింపచేయడానికి, తీసుకొని వెళ్ళడానికి ఆతురపడుతూ ఉన్నాడు. మరి ఆ దేవాది దేవునితో జీవించడానికి మనము సిద్ధపడుతూ ఉన్నామా? పాతాళ బలములో నుండి, మరణము నుండి మనలను విడిపించడానికి, నిత్య జీవాన్ని సమృద్ధిగా మనకు అనుగ్రహించడానికి ఆ దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? హెబ్రీలకు రాసిన పత్రిక, మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. హల్లెలూయా! రక్తమాంసములలో ఉన్న మనము మరణ బలము నుండి, పాతాళ బలము నుండి విమోచింపబడడానికి ఆ మహిమా స్వరూపి అయిన దేవుడు తన మహిమను విడిచి మనుష్య కుమారునిగా రక్తమాంసములలో పాలివాడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సర్వాంతర్యామి అయిన దేవుడు నిన్ను నన్ను సమాధిలో నుండి విమోచించడానికి చిన్న తల్లి గర్భములో ఒదిగిపోయాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, అంతటి త్యాగమును దయచేసి నిర్లక్ష్యం చేయవద్దని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఈ సంవత్సరము కూడా రక్షణ లేకుండా నీ జీవితంలో గతించిపోవడానికి వీలు లేదు. క్రీస్తునందు నూతన సృష్టిగా నీవు మార్చబడి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి తీర్మానము తీసుకొనాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. అటు కృపదేవాది దేవుడు ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి నీ దయచేయునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, సమాధిలో నుండి మా ప్రాణమును విమోచించడానికి నీవు సమాధిలోనికి వెళ్ళినావు. అందును బట్టి హృదయమారా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. మరణ బలము నుండి మమ్మల్ని విడిపించడానికి, పాతాళ బలము నుండి మమ్మల్ని విడిపించడానికి నీవు మరణాన్ని స్వీకరించావు. అంత గొప్ప ప్రేమ కనపరచిన నీకు మా ప్రాణాత్మ దేహాలను సమర్పించి మా జీవిత కాలమెల్లా నిన్ను సేవించడానికి మాలో ప్రతి ఒక్కరికి మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 6,000 మణుగుల తన సొంత ఓఫీరు బంగారమును దేవుని మందిరము నిమిత్తము ఇచ్చినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.